హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకములోని 14వ అధ్యాయం బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట. ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలను మనం రోజు చెప్పుకుంటున్నాం. ఈ రోజు మరికొన్ని అంశాలను తెలుసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము? ఎంతటి ముసలి వయసు వాడైనా అతడు పలు కృత్రిమ పద్ధతుల ద్వారా దేహాన్ని కాపాడుకోవాలని అనుకుంటాడు. భౌతిక దేహం పట్ల పరమానురక్తుడై ఉంటాడు. భౌతిక దేహం పట్ల పరమానురక్తుడై ఉంటాడు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈరోజు తన ముసలి శరీరం రక్షింపబడుతుందనే అతనికి గట్టి నమ్మకం దేహాత్మ భావనలో గాని ఆధ్యాత్మిక భావనలో గాని ఆత్మకు ఆనందాన్ని చేకూర్చడానికే ప్రతి ఒక్కళ్ళు కూడా రేయింబగళ్ళు కష్టపడుతున్నారు. ఇంద్రియాలకు లేదా సుఖాన్ని దేహానికి సుఖాన్ని ఇస్తాయి కాబట్టి జనులు భౌతిక సంపత్తుల పట్ల ఆసక్తి చూపుతారు. దేహంలో ఆత్మ అంటే నేను ఉన్న కారణంగానే దేహాసక్తి కలుగుతోంది. మనిషి మరింత పురోగమిస్తే ఆత్మ శ్రీకృష్ణ అంశ అయిన కారణంగానే ప్రీతికరమైనది అని తెలుసుకోగలుగుతాడు. చిట్ట చివరికి శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియమైనవాడు, పరమాకర్షుడు అని అర్థం చేసుకుంటాడు. అతడు సర్వాత్ముడు. ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికే శ్రీకృష్ణుడు అవతరించాడనే సకలాకర్షణ కేంద్రము అని తెలియచేస్తాడు. శ్రీకృష్ణ అంశ గనక కాకపోతే ఏదీ కూడా ఆకర్షణీయం కాదు. ఈ భౌతిక జగత్తులో ఆకర్షణీయమైనది ఏదైనా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం శ్రీకృష్ణుడే. అందుకు శ్రీకృష్ణ భగవానుడు సకలానందినిది అయ్యాడు. సమస్తంలోని చేతనత్వం శ్రీకృష్ణుడే. అందుకే మహాత్ములు సమస్తాన్ని కూడా శ్రీకృష్ణుని సంబంధంలోనే చూస్తారు. మహాభాగవంతుడైన వ్యక్తి సమస్త స్థావర జంగమాలలో శ్రీకృష్ణునే చేతనత్వంగా చూస్తాడు అని చైతన్య చరితామృతంలో మనకి తెలియజేయబడింది. అందుకే అతడు జగత్తులో సమస్తాన్ని కూడా శ్రీకృష్ణ సంబంధంలోనే చూస్తాడు. శ్రీకృష్ణాశ్రయమే సమస్తమని భావించే భాగ్యవంతునికి ముక్తి ఇదివరకే సిద్ధిస్తుంది. అతడు భౌతిక జగత్తులో ఉన్నవాడే కాడు, కృష్ణ భక్తిలో నెలకొనినవాడు ఇదివరకే బ్రహ్మభూత స్థితి పొంది ఉంటాడు అని భగవద్గీతలో ధృవపరచబడింది. శ్రీకృష్ణుడనే నామమే పవిత్రతను, ముక్తిని సూచిస్తుంది. శ్రీకృష్ణ పాద పద్మాశ్రయాన్ని స్వీకరించిన వ్యక్తి సంసార సాగర తారణ నౌకను ఎక్కినవాడే అవుతాడు. అతనికి సువిశాలమైన భౌతిక జగత్తు దూడ పాదముద్రలోని జలంలాగా చాలా అల్పమైపోతుంది. శ్రీకృష్ణుడే మహాత్ములకు ఆశ్రయం. అతడు భౌతిక జగత్తులకు కూడా ఆశ్రయం. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి వైకుంఠం దూరం కానే కాదు, అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే ఈ భౌతిక జగత్తులో అతడు వసింపడు. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనలను పరీక్షిత్ మహారాజు వినిపించిన సుఖదేవ గోస్వామి కృష్ణ భక్తి భావనని సంపూర్తిగా వివరించాడు. గోపబాలులతో శ్రీకృష్ణుని యొక్క లీలలు, యమునా తీరంలో ఆ దేవాది దేవుడు వారితో కలిసి భోజనాలు చేయడం, బ్రహ్మదేవుడు అతని స్తుతించడం అనేవి ఎంతో దివ్యములైనటివి. ఎవరైతే వీటిని వింటారో, కీర్తిస్తారో వారి సమస్త అభీష్టాలు తప్పకుండా తీరతాయి. ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు,
బృందావనంలో బలరామునితో గోపబాలులతో అతని క్రీడలు వర్ణించబడ్డాయి. ఇది శ్రీకృష్ణ భగవానుని బ్రహ్మ స్తుతించుట అనే అధ్యాయంలోని వివిధ అంశాలని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఈ రోజుతో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున ధేనుకాసుర వధ అనే అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.